హాయ్, జై శ్రీరామ్. నేను మీ శైలు కటారి. ఇప్పుడు నేను లైవ్ రావడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ టాపిక్స్ గురించి కొన్నాళ్ళు వదిలేద్దాం అనుకున్నాను. సో అందుకే ఎన్నాళ్ళు నేను ఈ టాపిక్స్ మాట్లాడలేదు. బట్ ఒక వీడియో చూసాను, నాకు మామూలుగా ఒళ్ళు మండలేదు, మామూలు కోపం రావట్లేదు. అదేంటో మీకు వినిపిస్తాను. నాకు నేను ఎందుకు ఈ లైవ్ చేస్తున్నాను అనేది సాంగ్ వినండి, వినిపిస్తాను. గొర్రెలు మీకోసం ఈ వీడియో, స్పెషల్గా మీకోసం ఈ వీడియో, గొర్రెల కోసం వినండి. భారతదేశమా నా యేసుకే, ప్రియ భారతదేశమా నా యేసుకే అంట. సెక్యులర్ హిందువులు మీకే, సిగ్గులేని నిద్రపోతున్న హిందువులు మీకే చెప్తున్నా, భారతదేశం యేసుకంట. ఎవరు అసలు యేసు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు? అరే ఆయన పుట్టిన దేశంలోనే ఆయన్ని మేకులు పెట్టి ఇది చేశారు. వీళ్ళు వచ్చేసి భారతదేశం నా యేసుకే, భారతదేశం నా యేసుకే అంటున్నాడు. వినండి, వినిపిస్తుంది. భారతదేశం యేసుకంట. భారతదేశం యేసుకే సొంతం అంట టైటిల్స్. వినిపిస్తాగండి, మీకు వినిపించి మాట్లాడతా. వినండి. యేసుకే ఇది ప్లాన్. యేసుకట భారతదేశం అంటే యేసుదంట. ఇది యేసుకు సొంతం చేయాలన్నది వీళ్ళ ప్రార్థన అంట, వీళ్ళ ధ్యేయం కూడా అదే అంట. నేను చెప్తూనే ఉన్నా, నేనే కాదు చాలా మంది మొత్తుకుంటున్నాం. ఈ మొదనష్టపు ఈ గొర్రెల ప్లాన్ అంతా మన భారతదేశాన్ని మనల్ని కన్వర్ట్ చేసేసి క్రిస్టియన్ దేశంగా మార్చాలని ఈ మొదనష్టపు ప్లాన్ అని నేను మొదటి నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను, మొత్తుకుంటున్నాను. నేనే కాదు కరుణాకరణ అందరం చెప్పేది ఇదే. మీకు అర్థం కావట్లేదా? నిద్రపోతున్న సిగ్గులేని హిందువులారా, ఇప్పుడన్నా మేల్కొనండి. సిగ్గుండాలి, కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి, మేల్కొనండి. ఏంది ఇది? భారతదేశం యేసుక? అరే ఎవరయ్యా యేసు? ఎవరయ్యా? ఎక్కడ పుట్టాడు? ఏంది భారతదేశం? ఏంది యేసుకేంది? నాకు అర్థం కావట్లే. 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు ఆయనకి భారతదేశమా? కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇది హిందూ దేశము. మన సెక్యులరిజం, మన సెక్యులర్ భావాలతోటే మనం సంకనాకిపోతున్నాం. అర్థమవుతుందా మీకు? పాటలు కూడా చేసి మంచిగా రిలీజ్ చేస్తున్నారు. భారతదేశం యేసుకేంది? ఎవడాడు అసలు? సొంత దేశంలోనే 3 మేకులు దింపితే తీక్కోలేనోడంట. భారతదేశం మొత్తం యేసుకట. మాట్లాడతాం. ఈ పాట వింటుంటే నాకు నరాల్లో లేప. క్రీస్తుని చేరాలంట, నూతన సృష్టికి మార్చబడాలంట. అరే మీకు సిగ్గుండదా గొర్రెలారా? మీకు సిగ్గు శరం లేదా? నీకంత ఏసైతే ఇష్టం అంటే ఎల్లు, ఆ పుట్టిన ఊరు ఉంటది కదా, ఎల్లు. అక్కడ మేకులు దింపుతారు. ఆయన పుట్టిన దేశంలోనే మేకులు దింపి చంపారంటే మీరెవర్రా బాబు? మా దేశంకి వచ్చి భారతదేశం యేసు దేశము సొంతం కావాలి ఏంది ఇది? నేను హిందువులారా మీకు చెప్తూనే ఉన్నా, సిగ్గు లేదు. మీరు మత్తు నుంచి లేవరు, ఇంకా మీకు బతుకులు ఇంతే. సెక్యులరిజం అది ఎవరికి ఉందిరా బాబు? ఏ ముస్లిం సోదరుడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయడు, ఏ క్రిస్టియన్ కూడా మనల్ని యాక్సెప్ట్. మనం ఎందుకు రా భయ్ యాక్సెప్ట్ చేయాలి? మనకేందంతా? మనం ఇలా ఉండబట్టే ఇట్లా నానా సంకలం నాకుతున్నాం ఇక్కడ. ఇంకా 4 రోజులు పోతే ఇంకేముంది? వీళ్ళ ప్లానే అదే. అయ్యా స్వామి మీకు మొత్తుకుంటున్నాము, వీళ్ళ ప్లాన్ అదే. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళకి చాలా దేశాలు ఉన్నాయి, ముస్లిం సోదరులకి కూడా చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళు కావాలనుకుంటే. మరి మన హిందువులకి ఏం దేశం ఉంది? మనకంటూ సపరేట్ ఏడ్స్ వచ్చింది. మనకున్నది భారతదేశం. ఈ భారతదేశంలో కూడా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అని
బూతులు వస్తున్నాయి. తొక్కలో సెక్యులరిజం అనుకుంటూ మనం కలిపేసుకున్నాం. ఓకే, కలుపుకున్నాం, సరే. ఎవరిదాడు బతుకుతున్నాడా? లేదు. మనల్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? వీళ్ళ ఆధిపత్యం చలాయించడం కోసం వీళ్ళు మనల్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, పాట కూడా రిలీజ్ చేసేసారు, భారతదేశం ఏసుకంట. ఈ అమ్మ భారతదేశం ఏసు కేంద్ర లత్కొన్న కొడక. ఆ పాట పాడినోడెవడు, ఆ పాట రాసినోడెవడు, కోసి కుక్కలకి వెళ్ళిన కొడకల్లారా. ఎవర్రా మీరు అసలు? మీరు ఎవర్రా? భారతదేశం ఏసు కేంద్ర లక్షల సంవత్సరాలు. అరే ఎక్కడ తోమినా, ఎక్కడ రీసెంట్గా మసీద్ కట్టడం కోసం తీస్తే మా విగ్రహాలు వెళ్ళాయి. ఎక్కడ తోమినా కూడా ఏ క్రిస్టియన్ విగ్రహం వెళ్ళిందారా? ఏ క్రిస్టియన్ విగ్రహం వెళ్ళిందారా? అరే సిగ్గులేదురా మీకు? మా దేశం, మా హిందూ ధర్మాలు ఎక్కడ 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 చూసినా మా హిందూ ధర్మం ఉంది. ఎక్కడ చూసినా మా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఒక నా కొడుకు వచ్చి ఏమంటాడు, ఆ నా కొడుకు ఆ పేరేంటబ్బా, ఆ పేరు వేసిన కొడుకు పేరు కూడా నాకు గుర్తులేదు. హనీ జాక్సనా, వాడి ముండా జాక్సనా, వాడు అంటాడు కృష్ణుడి గురించి మాట్లాడతారు. అయినా ముండా కొడుక, ఒరే నువ్వు తర్వాత భాగం చదివినవారా? నువ్వు ఏం భాగం చదివింటావు? నువ్వు ఏం చదివినారా నువ్వు? ఏంటి బాణం కొట్టగానే చచ్చిపోయాడు, అది మరే పిచ్చి ముండా కొడక. ఆయన రామావతారం ఎత్తినప్పుడు వాలిని చంపుతారు కదా చెట్టు చాటు నుంచి. ఆయన కొడుకే అంగదుడే ఈ కాలం దీంట్లో. నిమిషం ఆగండి, మెసేజ్ వచ్చింది. బోయవాడిగా పుట్టాడ్రా ముండమోపెదవా. రామావతారంలో ఆయన చెట్టు చాటు నుంచి వాలిని చంపినందుకు ఆయన కొడుకు అంగదుడు ఈ కాలంలో ఎలా పుట్టేసి ఆ చెట్టు చాటు నుంచి చంపినందుకు అది కర్మ సిద్ధాంతం ఫాలో అవుతారా ముండమోపుల్లారా? మీలాగా పాపుల్ని వేసి రక్షిస్తాడు, నీ ముండ రక్షిస్తాడు. ఆయన మేకులు పీక్కోలేనోడంట వచ్చి రక్షిస్తాడు. అయినా ఒక పాపిని ఇంకొకటి రక్షిస్తున్నాడు అంటే దాని అర్థం ఆయన కూడా పాపి అనే కదా. ఇప్పుడు మేము కర్మ సిద్ధాంతాన్ని అనుసరించిపోతాంగా. మేము మంచి చేస్తే మాకు మంచి జరుగుతుంది, మాకు చెడు చేస్తే చెడు జరుగుతుంది అని ఒక సిద్ధాంతం ఫాలో అవుతుందా? మొండమోపులారా, పాపుల్ని రక్షిస్తాడు అంటే దాని అర్థం ఏంట్రా? అందరూ పాపాలు చేసుకుంటుంటే ఏసుగాడు వస్తాడు, పీకుతాడు, మమ్మల్ని రక్షిస్తాడు అనుకోవాలా? ఏంది నాకు అర్థం కావట్లేదు. ఏమనంటే మా విగ్రహాలు కూలగొడతారు. ఏంది ఇది? ఏంది ఇది అంటున్నా? సిగ్గులేదా హిందువులారా? మీకు సిగ్గులేదా? మీకు ఇంకెన్ని చూస్తారు? విగ్రహాలు కూలగొట్టినా మీకు నోర్లు లేవవు. ఇట్లా పాటలు రిలీజ్ చేసినా మీకు సిగ్గు లేదు. ఏంటది వాడెవడో పాస్టర్ కాదు, అటు పేరేందబ్బా బెల్లంపల్లి, వాడు ముండ ఆడెవడట యూట్యూబ్లో అంట వీడియో చూసట ఈ ముండాకుడికి కాళ్ళు నడవట్లేదంట. ఆ ముండాకుడికి అంట యూట్యూబ్లో చూసి వచ్చాడంట, దెబ్బకి నడుచుకుంటూ వచ్చాడంట. ఇంకోటి చెప్తుంది దానికంట ఎయిడ్స్ అంట, ఏదో కూటములకి వెళ్ళిందంట, రాత్రి ప్రార్థనలకు వెళ్ళిందంట. రాత్రి ప్రార్థనలో అంట ఈయనకి హెచ్ఐవి రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందంట. ఎవరిని రా బకరాలు చేస్తున్నారు? సిగ్గులేదా మీకు? సెక్యులర్స్ ఇది మనల్ని పిచ్చోళ్ళు చేయటం కాదా? ఇంకోడు అంటాడు, వాడి పేరేదో ఉంది, వాడు పాస్టర్ విజయ్ కుమార్ ఆడవాడు అంటాడు చైనా దేశం అంట యాక్సెప్ట్ చేయలేదంట. అంటే జీసస్ బదులు ఆయన ప్రధాని అంట నా ఫోటో పెట్టుకోండి అని అన్నాడంట. అందుకనంట దేవుడంట వాళ్ళకి కరోనా వైరస్ పంపించాడంట. ఏరా పాపుల్ని రక్షిస్తాడని మీరే చెప్తారు కదరా. సరే అలా అనడం మీ లాజిక్ ప్రకారమేరని మాట్లాడతా. అలా అనడం పాపమే అయితే మరి పాపుల్ని రక్షిస్తాడు కదా, మరి ఎందుకు కరోనా వైరస్ని పంపించాడు? సిగ్గులేదు? అరే లోకంలో ఏది జరిగినా అది మీ ఏసు. అరే కుక్క ఏరిగినా పంది పిత్తినా ఆడ వైరస్ వచ్చినా కూడా ఏసి బతుకి ప్రతి దాన్ని వాడుకుంటారా? జనాలు కూడా సిగ్గు లేదు. వాళ్ళు ఏదో వీడియోలు చేసేసి ఎయిడ్స్ పోయింది, సార్స్ పోయింది, సంకనాకి పోయాము, కాళ్ళు నడిచాయి, పక్షవాతం వచ్చింది. ఇంకొకడైతే దారుణం, వాడైతే చెవుదా ఏదో అబ్బా జస్ట్ వీడియోలోనే అనమాట. ఎవరిని రప్పించోళ్ళని చేస్తున్నారు? ఈ మా పిచ్చిన కొడులకి అర్థం కాదు. అరే అసలు అయితే కదా మరి నిజంగా అంత వ్యాధులు నయం చేసే గుణం నీ ప్రేరాలుకుంటే మొదలష్టం మందలారా పోండి, చైనా జావండి. చైనా పోయి కరోనా వైరస్ తగ్గించండి రా. తమ్ముడిన ఎవడన్నా ఏ పాస్టర్ అన్న ఎవడన్నా చైనా వెళ్ళి కరోనా వైరస్ తగ్గించండి రా మీ ప్రేరాయలకి అంత దమ్ముంటే. అరే సిగ్గులేదురా? జనాల్ని ఏం రప్పించోళ్ళని చేస్తారు? అయినా జనాలు మీకు సిగ్గు లేదా, బ్రెయిన్ లేదా? నా కొడుకు లేదో చెప్పగానే వీడియో రిలీజ్ చేయగానే ఒడి అమ్మ జీవితం పోయి ప్రేయరాయిలు కొనేసుకొని ఓ రుద్దేసుకొని ఏందిరా ఇది? ఎన్ని వీడియోస్ లీక్ అయ్యారా? మనుషులు కాదా మీరు? వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, చెప్తే అర్థం కాదా? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? మన హిందూ దేశాన్ని, మన హిందువులు అధిక శాతం మన హిందువులు భారతదేశంలో ఉన్నారు. సో వీళ్ళ ఆధిపత్యం
చలాయించడం కోసం మనల్ని కన్వర్ట్ చేస్తున్నారు. మీకు అర్థమై సావదా చెప్తే? నాకు అసలు మీకు అర్థమవుతుందా? ఈ స్కూళ్ళు మీరు ఎక్కడైనా చూడండి, ఏ స్కూల్స్లో ఫీజులు తక్కువ ఉండవు, బట్ క్రిస్టియన్ స్కూల్స్లో ఫీజులు తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అందుకే తక్కువ పెడుతున్నారని కాదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏదైతే దరిద్రం ఉందో అది నూరి పోస్తుంటారు. ఆ ప్రేయర్స్, ఆ చర్చిలు, అది దాన్ని చిన్నప్పటి నుంచి పోస్తుంటే పిల్లాడు ఏమవుతాడు? గొర్రెనే అవుతాడు. మరి మీరేమో ఫీజులు తక్కువ ఉంటాయని పిల్లల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తాడు. మా రిలేటివ్ ఒక అతను అలాగే చేస్తే నేను తిట్టాను, సిగ్గులేదా నీకు? వాళ్ళ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, ఎందుకు నువ్వు జాయిన్ చేసావు అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో పడేశాడు. డబ్బులు పోయాయి, అందరూ మన స్కూల్లోనే జాయిన్ చేయండి, హిందువులు ఉన్న స్కూల్స్లోనే జాయిన్ చేయండి. డబ్బులు ఫీజులు తగ్గుతున్నాయని చెప్పేసి మీరు వెళ్ళి క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేస్తారు. వాడు చిన్నప్పటి నుంచి స్కూల్ ఫీడింగ్ ఇస్తా ఉంటే వాడు పెద్దగా గొర్రెగాక ఏమవుతాడు? అది ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేయాలిరా? నాకు ఆడపిల్లనైనా నాకే ఇంత మండుతుంది. మగాళ్ళు గాజులు తోడుకొని కూర్చున్నారా? నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా హిందువులు? ఇంకెన్నాళ్ళు నిద్రపోతారు? అంత సంకనాకిపోయాక అప్పుడు మేల్కొనండి. మొన్న బైన్సా ఇన్సిడెంట్ ఏం జరిగింది? ఇలాగే మనం చూడాల్సి వస్తుంది. అసలు ఈ పాట అసలు ఈ ఫోన్ పడదు, ఫోను ఒక నిమిషం. ఈ పాట ఏంటంటే నాకు నరానికి పడతారు. శాంతికి అధిపతి ఏస్ అంట. శాంతికి అధిపతి ఏస్ అయితే మేకులు ఎందుకు దింపారు? నాకు అర్థం కాదు. మేకులు ఎందుకు దింపారు ఆయన? నాకు అర్థం కాదు. ఆయన కొట్టిన మేకులే పీక్కోలేనోడు ఇంకా వేరే వాళ్ళని ఎలా కాపాడతారు? మీరెలా బుద్ధి తక్కువగా వెళ్ళి మీరు మతాలు మారుతున్నారో నాకు అర్థం కావట్లే. ఈసారి మీరు చెప్తున్న హిందువులు ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి. ఆడపిల్ల నాకే ఈ లక్కోర్ పాట అంటే ఒళ్ళు మండుతుంది. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. సిగ్గు లేని చావ చచ్చిన హిందువులారా, సిగ్గు లేనోళ్ళారా, ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. ఒక్కొక్క నా కొడుకుని ఏరి పాడదొబ్బుదాం. ఏంటి భారతదేశం వేసుకుంటా? భారతదేశం వేసుకుందిరా? రాసిన ముండా కొడుకు ఎవరు? ఆ పాడిన ముండా కొడుకు ఎవరు? ఆ చూసిన ముండా కొడుకులు ఎవరు? అయినా చూసి మీకే రక్తాలు మరగట్లేదా? వీళ్ళ కాన్సెప్ట్ ఇదే. వీళ్ళ కుళ్ళు ఇప్పుడు బయటపడింది. వీళ్ళ కాన్సెప్ట్ మొత్తం మనల్ని క్రిస్టియన్స్ చేసేసి వాళ్ళ దేశంలో కలుపుకోవడం. మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమన్నా దేవుడు ఏమన్నా ఇంత ఇస్తే ఇప్పటికన్నా అయిపోయింది. ఏమీ లేదు, జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మతాలు మారకండి. ఎవడన్నా మతం మార్చడానికి వచ్చాడో ఇంత కళ్ళల్లో కారం కూరండి. ఏమన్నంటే పోలీసు వాళ్ళు అడిగితే అవును మా ఇంటికి వచ్చాడు మతాలు మారమంటున్నాడు, ఏం చేయాలి? పనిగట్టుకొని పొలవాళ్ళు బయలుదేరతారమ్మో, పొద్దున్నే బయలుదేరతారమ్మో, ఇంత నల్లట్ట బుక్ చేసుకొని సంకల్లో పెట్టుకొని బయలుదేరిపోతారు. ఏంటి ఇదంతా? వాళ్ళకి ఇప్పుడు బతకాలంటే డబ్బులు కావాలమ్మా. వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఏం చేయకుండా అట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు మతాలు మారిస్తే వాళ్ళకి ఇంతమందికి ఇంత చొప్పునని వస్తుంటాయి డబ్బులు. అరే మా చుట్టాలలోనే ఒకళ్ళు చర్చి కట్టేసి ఇది చేస్తున్నాను, మీకు ఎప్పుడో ఫస్ట్ వీడియోలోనే చెప్పిన. సో ఇంకెందుకు మీరు కళ్ళు తెరవరు? మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేదా? మీరు మగోళ్ళు కాదా? చచ్చిపోయిందా మగతనము? చచ్చిపోయిందా? హిందూ దేశాన్ని యేసు దేశం అంటుంటే సిగ్గు రావట్లేదా మీకు? ఇంకెన్నాళ్ళు సెక్యులర్ భావాలు, అంతా సమానం. నీ అమ్మ జీవితం ఎవ్వడు సమానం కాదు. ఎవరి దాడికి గొప్ప. పైకి నాటకాలు మింగుతారు ఒక్కొక్కడు. ఎవరికి సమానమయ్యా? ఎవరి దాడికి గొప్ప? రమ్మను సోదరుని వచ్చి మన గుడిలోకి వచ్చి ప్రసాదాలు తినమని ఒక క్రిస్టియన్ గండి వచ్చి ప్రసాదాలు తినమని తింటారేమో. మనకెందుకు దవడాలో సెక్యులర్ భావాలు? మతాలు మారే వాళ్ళు ఒక తల్లికి తండ్రికి పుట్టుంటే కదా, కాదే కదా. అరే నాకు అర్థం కాదు. మీరు ఇంట్లో మన ఫాదర్ ఉంటాడు, మన ఫాదర్ని ఇంట్లో పెట్టుకొని వెళ్ళి మన అమ్మ ఇంకోటితో పండుకుందా? పోయి వాడెవడో నాన్న అంటానికి నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా మీకు సిగ్గు రాకపోతే నేనేం చెయ్యలేను. ఎవడైతే మతాలు మాత్రం గుర్తు పెట్టుకోండి. మీ తల్లి మీ నాన్నతో కాకుండా పక్కింటోడితో పోతేనే మీరు అలా మతాలు మారి ఇంకో మతాన్ని నా యేసు, నా ప్రభువు, నా పాస్టర్, నా జీసస్ అంటున్నారు. సిగ్గులేదు మీకు? అరే పోయారా, దరిద్రం పోయింది. మతాలు మారే వాళ్ళు ఎట్టున్నా మారుతారు. కానీ ఎందుకురా మా ఇళ్ళవాడి ఎమ్మడి తిరుగుతారు? ఇంకా హిందువులకి ఎందుకు సిగ్గు రావట్లేదు? బైన్సా ఇన్సిడెంట్ ఏంటి, ఈ పాటలు ఏంటి, ఆ వీడియోలు ఏంటి? వీళ్ళు ఎవరు ఉంటారా? వాళ్ళని ఏమంటారు అబ్బా? జన విజ్ఞాన వేదికలు ఏం పీకుతుందే నాకు అర్థం కావట్లేదు. ఎవడన్నా నిమ్మకాయ గాల్లో లేపాడు అంటే ఇప్పుడు హిందూ అతను గాల్లో లేపితే దాన్ని పెద్ద టీవీలోకి వచ్చి అది ఇది దవడల పంచాయతీలంతా చేశారు. ఏరా ఈ జన విజ్ఞాన వేదికలు మీకు కళ్ళలో ఏం పెట్టుకున్నారు అనిపిస్తలేవా? ఎయిడ్స్ పోతుంది. ఒక రాత్రి ప్రార్థనకు పోతే ఎయిడ్స్ పోతుంది. ఆడెవడట యూట్యూబ్లో చూసి వచ్చాడట వాడికి నడవలేనోడికి కాళ్ళు వస్తాయా? అరే
చారారని వాడు ఎవడో అరుస్తాడు, కడుపు వచ్చేస్తుంది. ఆ మొగుడితో ఒక సంసారం చేయకుండా కడుపు ఎట్లా వస్తుందా నాకు అర్థం కాదు. వీడెవడో కాలు పెట్టి ఇట్లంటే కడుపు వస్తుందా? ఇంకోటి అకౌంట్లో 10 లక్షలు పడతాయా? ఏంది ఇదంతా? ఏంది ఇదంతా? దవడాల పంచాయతీలు, దవడాల వ్యవహారాలు ఏంది ఇది? నాకు బూతులు అంటే ఒరిజినల్ మాటలు మాట్లాడలేక ఫ్రస్ట్రేషన్ ని ఇలా ఈ వర్డ్స్ లో వాడుతున్నాను. ఇప్పుడైనా కళ్ళు తెరవండ్రా, సిగ్గు లేని చావా చచ్చిన హిందువులారా. నాకు మిమ్మల్ని తిట్టడం సరదా కాదు, నా హిందూ సోదరులు నాకు తిట్టడం సరదా కాదు. మీ చేతగాని తనం వల్ల ఎటు పోతుంది దేశం, ఎటు పోతోంది? ఈ నా కొడుకుల కాన్సెప్టే ఇది 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 అని ఎంతమంది వీడియోలు చేసి ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి మొత్తుకుంటున్నాం. ఒక హమారా ప్రసాద్ అయితే ఏముంది, కరుణాకర్ అయితే ఏముంది, లలిత్ కుమార్ అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, మేమందరం మొత్తుకునేది ఎందుకు? మాకు అవసరమా? మా ఫ్యామిలీలు మమ్మల్ని ఒక తిట్లు తిడుతున్నాం, రోడ్ల మీద మా ఫోటోలు మార్ఫింగులు చేసి పెడుతున్నాం, మా మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నాం, ఆడపిల్లలని కూడా చూడకుండా బ్లేమ్ చేసి పెడుతున్నాం. మేము ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నాము? మా కొళ్ళు బలిసి చేస్తున్నామా? మేమేమన్నా మా కొళ్ళు బలిసా? మేము హిందూ ధర్మం గురించి ఫైట్ చేసేది తిన్న వరక్కనా? మాకేం పావులు పోక, లేకపోతే ఆ టైంని మేము మా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయలేకనా? మేము ఇంత ఆడపిల్లని నన్ను ఎంత చేశారు తెలుసా ఈ నా కొడుకులు? పోస్టులు పెట్టి అయ్యి పెట్టి ఈ పెట్టి ఎంత రచ్చ చేశారు తెలుసా ఈ నా కొడుకులు? అయినా కూడా నేను ధైర్యంగా ఎందుకు వస్తున్నాను? మన హిందూ ధర్మం, మన హిందువులు అమాయకులు తెలియనితనంతో ఎక్కడ మతాలు మారిపోయి ఎక్కడ ఇబ్బందులు కొని తెచ్చుకుంటారో అని మేము తెగించి వచ్చేసాము. ఏదైతే అయింది డూ ఆర్ డై. నేను ఈ ఒక్క సంవత్సరము ఎప్పుడు చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ అని అది అని ఇది అని టైం స్పెండ్ చేస్తాను. నా కోసం ఎప్పుడు టైం స్పెండ్ చేసుకోలేదు. సో 2020 నా కోసం మాత్రమే స్పెండ్ చేసుకున్నాను అని నా చిన్నుతోటి వీళ్ళతో ఆడుకుంటూ ఉంటున్నాను. బట్ నాకు ఏదైతే ఆ వీడియో చూసానో నాకు ఒళ్ళు మండిపోయింది. ఈ నా కొడుకులు మారారు, మీకు సిగ్గురాదు. ఇదింతే, ఈ బతికింతే. ఇప్పటికన్నా నా మాటినండి హిందూ సోదరులారా. నేను తిట్టానని కాదు, మీ ఇంట్లో ఆడపిల్ల తిట్టింది అనుకోండి, మీ ఇంట్లో తోడ పుట్టిందలాగా చెప్తున్నాను. దయచేసి సిగ్గు శరాలన్నీ తెచ్చుకొని మతాలు మారమాకండి. మతాలు మారమని వచ్చినోడికి ఇంత పచ్చిమిరపకాయల కారం కళ్ళలో పెట్టండి. కేసులు అయితే బాగా మళ్ళీ చూసుకున్నాం, ఏం పర్లేదు. కేసులు అయితే దౌడాల కేసులు ఏంది? కేసులు భయపడి కూర్చోవాలా ఏందిడా? కేసులు భయపడి కూర్చుంటారా ఏంది? నా హిందూ దేశాన్ని క్రిస్టియన్ దేశం చేస్తుంటే ఆడపిల్లనైనా నాకే ఒళ్ళు మండిపోతుంది. మరి మగాళ్ళు సిగ్గులేదా? ఇంకెన్నాళ్ళు సెక్యులర్ భావాలు ఏంది? ఇది ఏం జరుగుతుంది? ఒకళ్ళు అంటారు సిఏఏ ఎన్ఆర్సీకి ఏంది ఇల్లు? అసలు ఈ దేశం ఎటుపోతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ టాపిక్ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ప్రస్తుతం ఈ గొర్రెన కొడుకుల గురించే నేను వచ్చాను. నేను ఎప్పుడు కూడా క్రిస్టియన్ సోదరులారా, కన్వర్టెడ్ సోదరులారా మర్యాదగా మాట్లాడేదాన్ని. కానీ ఇవాళ నేను ఇంత బూతులు మాట్లాడుతున్నా అంటే కారణం మీ లత్కోర్ వీడియోలు, మీ లత్కోర్ పంచాయతీలు, మీ లత్కోర్ వ్యవహారాలు. ఏది దేవుడు కొలతలంట, దేవుడితో ఒక రాత్రి అంట. ఏంది ఆ టైటిల్స్ ఏంది? మీ బతుకేంది? మీరేంది? నాకు అర్థం కాదు. కొన్ని వీడియోస్ చూసాను, మన సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏసు గంగిరెద్దులంట, ఏసు బుర్ర కదంట. ఒరే మీ బతుకులు చెడరే పిచ్చిన కొడుకులారా, ఒరే సిగ్గులేని వాళ్ళారా, హౌలేగాళ్ళారా, పిచ్చి ఎదవల్లారా. ఆఖరికి మా భగవద్గీతని కూడా కాపీ చేసుకుంటారు. బతుకులు చెడ. ఒక చర్చ్ చూశాను, మన టెంపుల్ డిజైన్ లో ఉంది చర్చ్. ఒరే ఈ మాత్రం దానికి ఎందుకురా మీకు దవడల పంచాయతీలు, ఆ బుక్కులు పెట్టుకొని ఎందుకురా? మీకంటూ ఒకటి ఉండదారా? ఎప్పుడు మమ్మల్ని కాపీ కొట్టి బతకడమేనా? ఈ మాత్రం దానికి ఈ మతాలు మార్చుడు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఈ మాత్రం దాని ఎందుకు? నేను చెప్తున్నా, ఎవడైనా మతాలు మారుతున్నాడంటే ఆడి పిల్లాన్ని ఇంకోటి దగ్గర పంపిస్తున్నాడని అర్థం. ఇంకా మీ ఇష్టం. ఇంతకు మించి పచ్చిడేలా అందరు గుర్తు పెట్టుకోండి. ఎవడైతే మతాలు మారుతున్నారో వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి. మీ పిల్లాన్ని ఇంకొకటి దగ్గర పంపిస్తున్నట్టే మీరు మతం మారుతున్నారంటే. అంత ఆడంగి ఎదవలా అని నేనైతే అనుకోవట్లేదు. మీరు ఆడంగోళ్ళు అయితే ఆ పని చేయండి, మీ పిల్లాన్ని ఇంకోటితో పంపించేసేయండి. అంటే దట్ మీన్స్ మీరు మతం మారండి. ఓకేనా? అక్క మాకు సిగ్గు లేదు, ఉంటే ఎలా, ఎందుకుంటానులే. అదే కదా తమ్ముడు, హిందువులకి సిగ్గు శరం మర్యాద ఉంటే ఒక బైన్సా ఇన్సిడెంట్ జరగదు. ఈ నా కొడుకులు ఇవాళ ఇంత రెచ్చిపోరు. భారతదేశం నా హిందూ దేశం అని పాట పెట్టరు. వాళ్ళ ధ్యేయము, వాళ్ళ టార్గెట్ అంటే అదేనంట. అదే కదా నేను 3-4 సంవత్సరాలు మొత్తుకుంటుంది. అదే కదా ఈ నా కొడుకులు వీళ్ళ ప్లాన్స్ ఇవే అనే కదా మొత్తుకుంటున్నాను. నేను కుక్కలా మొత్తుకుంటున్నాను. మేమందరం ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి.
పనికి మాల సెక్యులర్ హిందువులు దయచేసి ఆ దవడల సెక్యులరిజం ముసుగులోంచి బయటికి రండి. మన భారతదేశం మన హిందువులది, మనకున్న ఏకైక దేశం, మన కోసం మనకున్న ఏకైక దేశం. అరే 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడికి అంతుంటే రాముడు ఎప్పుడు పుట్టాడు, కృష్ణుడు ఎప్పుడు పుట్టారు, ఎంతమంది దేవుళ్ళు పుట్టారు, ఎంతమంది మహానుభావులు ఈ భూమి మీద సంచరించారు. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టాం మనం. అలాంటి మన దేశం ఇవాళ ఎక్కడ తోమినా ఎక్కడ తవ్వకాలు జరిగినా మనవే వస్తున్నాయి, మన దేవుళ్ళ విగ్రహాలు బయటకు వస్తున్నాయి. కానీ ఏ క్రిస్టియన్ విగ్రహమైనా బయటకు వచ్చిందా చూపి. మళ్ళీ ఏమంటారు, మేము విగ్రహారాధికులం కాదు. వీళ్ళు నెక్స్ట్ కౌంటర్ ఏంటో తెలిసిన వీడియో తర్వాత, మేము విగ్రహారాధికులం కాదు అందుకే మా విగ్రహాలు బయటికి రావని దవడలు ఎవరాలు వేస్తారు. మీరు విగ్రహారాధికులు కాకపోతే మరి ఎందుకురా జీసస్ విగ్రహాలు పెడుతున్నారు? ఎందుకురా మేరీ మాత, క్యామల్ మాత, ఆరోగ్య మాత, ఏంది తలనీలాలు సమర్పించుకోవడం? ఈ మాత్రం దానికి ఎందుకురా మతాలు మారడం? వచ్చి అదేదో హిందూ ఉండొచ్చు కదా. ఒకడైతే దారుణం భయ్యా, అదేంది మురికి నీళ్ళలో మతాలు మారుస్తున్నాడు, మురికి నీళ్ళలో బలవంతంగా. మీకు సిగ్గుండగారా? మీకు మురికి నీళ్ళలో ఎందుకు ఉచ్చపోయండి, ఉచ్చపోసి ఉచ్చలో ముంచి తీయండి. ఎట్టాగు మతం మారేటోడికి సిగ్గు లేదు, బట్ దేంట్లో అయినా మునగడానికి సిద్ధంగా. ఒక పని చేయండి, మీ గొర్రెలందరూ వచ్చబోసి ఎవడైతే మతాలు మారుతుందో ఆ వచ్చలో వాడిని ముంచి తీసి మతాలు మార్చండి, అక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంత నోట్లో ప్రేయర్ ఇంత వచ్చబోయండి, ఎందుకంటే మతం మారిన సిగ్గులేనోడు కదా, ఆడికి వచ్చేపోయాలి నోట్లో. నా నోట్లోంచి సీరియస్లీ లిటరల్లీ చెప్తున్నా, బేసిక్గా నేను బూతులు మాట్లాడను, కానీ నాకు బూతులు తన్నుకొని వస్తున్నాయి. బికాస్ ఈ దవడల పాట చూశాక నరాలు తెగిపడుతున్నాయి అన్నమాట. ఆలోచించండి, నేను ఎంత చెప్పినా మీ బతుకులు ఇంతే, మీరు మారదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీ ఇంట్లో మీ తోడబుట్టిన మీ చెల్లిగా చెప్తున్నాను, అన్న ఇది మన దేశం, మన హిందూ దేశం, మన ధర్మం అన్న. ఈయన కొడుకులు ఎవడన్నా వీడు. అరే వీళ్ళు పీల్చేది మన గాలి, తినేది మన దేశంలో పండింది, మళ్ళీ పూజించేది ఎవడో ఎక్కడో ఏ దేశంలో పుట్టిన నా కొడుకుని. అరే నాకు అర్థం కాదు, వాళ్ళ దేశంలోనే మేకులు దింపిండ్రంటే ఆ మాత్రం అర్థం కాదా మీకు? సొంతూరులోనే కమాండింగ్ లేదు, ఇంక దవడలోది వేరే దేశంలో ఏందా మీ పంచాయతీ? నాకు అర్థం కాదు. డబ్బులు ఇస్తా అంటే పిల్లలు నమ్మేసుకుంటారు, పీ కూడా తింటారా మీరు? నాకు అర్థం కాదు. ఎట్లా మతాలు మారుతున్నారు, ఎట్లా మతాలు మారుస్తున్నారు? ఇదిగో మీరు వెళ్ళి ఇంత పీ తినండి, మేము డబ్బులు ఇస్తామంటే తింటారు. ఇవి ఇళ్ళ మీద పడి తిరిగిన వాళ్ళు ఆ మాత్రం లెటర్ తినలేరా డబ్బుల కోసము? ఏనంటే కేసులు ఏం కేసులు ఏంటి? కేసులు ఏది నాకు అర్థం కాదు. కేసులకి ఎవడు భయపడుతుండు? ఎవరికి లేవు సర్కిళ్ళు, కేసులు ఎవరికి భయపడుతుండు? పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి, కానీ హిందువులు మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. కేసులు అయితే ఇట్లాంటి ఎదవ పంచాయతీలు పెట్టుకోకండి. ఏదైతే అదే ఒకళ్ళకొకళ్ళు తోడుంటాం. నా మీద కేసు అయితే 100 మంది హిందూ అన్నలు రారా? మీ మీద కేసు అయితే 1000 మంది హిందువులు రారా? హిందూకి సపోర్ట్ ఉంటాడు కాబట్టి ఆలోచించండి. సిగ్గు శరం తెచ్చుకొని మీరు కావాలంటే భారతదేశమా ఏస్కాన్ యూట్యూబ్లో కొట్టండి, ఒక దవ్వడలో సాంగ్ వస్తుంది, వినండి. అది విన్నా కూడా మీ రక్తాలు మరకపోతే ఇగో నా గాజులు ఇస్తాను, ఈ గాజులు వేసుకొని కూర్చోండి. ఆడంగెద వల్ల చెక్క భజన చేసుకుంటూ కూర్చోండి. ఆ పాట విన్నాక ఏ హిందువుకైనా రక్తం మరగలేదు అంటే నా గాజులు ఇస్తాను, గాజు ఇట్లా తొడుక్కొని తల్లో పూలు పెట్టుకొని తిత్తి చెక్క భజన చేసుకుంటూ కూర్చోండి. ఆడంగెద వల్ల కూర్చోండి. ఎవడైతే నిద్రపోతున్న హిందువులు ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మిగిలిన హిందువులే నేను అనట్లేదు. నిద్రపోతున్న హిందువులను అంటున్నా, సెక్యులర్ భావాలతో ఉన్న హిందువులను అంటున్నా. ఆ పాస్టర్ విజయ్ అంట, ఆ వీడియో కరోనా వైరస్ అట జీసస్ పంపించాడంట. ఒరే ప్రపంచంలో బలి ఎరిగిన కోతి పిత్తిన ఏం చేసినా మీ జీసస్ వాళ్ళేనారా? కరోనా వైరస్ సరే మీ జీసస్ దేవుడే అనుకో, దేవుడు అంటే మంచి చేయాలి కానీ చెడు చేయడం ఏంద్రా లక్కొన్నా కొడక. అసలు దేవుడని ఏ బైబుల్లో ఎక్కడైనా యేసు దేవుడని చెప్పుకున్నాడా? ఎక్కడైనా దేవుడు అని ఉందా? మరి దేవుడు ఎవడరా దేవుడు? ఎవడికి రా దేవుడు? ఎక్కడరా పుట్టాడు? కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మా హిందూ ధర్మం మా దేవుడు ఎవడో ఎక్కడో పుట్టినోడిని తీసుకొచ్చి ఇండియాలో ఏంటి దవడాల పంచాయతీలు? నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? సిగ్గు తెచ్చుకోండి. నేను ఇంకా గంట మాట్లాడినా కూడా సిగ్గులేని హిందువులు జర మాట్లాడండి, లేవండి, మేల్కొని సావండి. నిజంగానే ఈ భారతదేశము ఈ క్రిస్టియన్ లాగా మొండముప్పలాగా అన్ని బొట్లు తీసేసి దెయ్యం పట్టినలాగా అని పెట్టేసి అరిచేసుకుంటూ ఏడ్చేసుకుంటూ చర్చిల్లో కూర్చొని మొగుడు తెచ్చిన మొండలాగా ఏడ్చే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఎన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి, ట్రైనింగ్ ఇచ్చే వీడియోస్ అయితే ఏమి, ఈ లత్కోర్ పంచాయతీలు అయితే ఏమి, ఎన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయిరా? మీకు సిగ్గు రావట్లేదా? ఆ వీడియోస్ చూస్తున్న జన విజ్ఞాన వేదికలు ఏం పీకుతున్నాయో నాకు అర్థం కావట్లేదు.
ప్రేయర్ ఆయిల్కి నిజంగా రోగాలు నయమవుతున్నాయని చేస్తున్నారు కదా వైరల్. దమ్మున్నోళ్ళు అయితే నిజంగా మీ జీసస్ అనేవాడు ఉంటే కరోనా చైనా మింగేయండి. చైనా మింగేసిన తర్వాత ఆ ప్రేయర్ ఆయిల్ పూసి కరోనా వైరస్ని తగ్గించండి. అప్పుడు ఒప్పుకుంటాను మీ దేవుడు గొప్పోడని. అక్క నీ ధైర్యానికి సెల్యూట్. అమ్మ అక్క నిన్ను కలవాలి అని ఉంది. అమ్మ అక్క కలుద్దాం కళ్యాణ రోజు అన్న. జై శ్రీరామ్. ఒకసారి ఈ వీడియో చూడు బిడ్డ. నేను ఇంకా నాకు ఈ భారతదేశం అయ్యేసుక అన్న వీడియో చూశాను పొద్దున. అండ్ కరోనా వైరస్ గురించి ఆడవాడ విజయ్ అంట వాడు మాట్లాడాడు. అది చూస్తేనే నాకు రక్తం మరిగిపోయింది. ఇంకేదో దవడాల వీడియోస్ ఉన్నట్టున్నాయి. అవన్నీ నేను చూశాను అనుకోండి, విషయం వేరేలా ఉంటుంది. నా సంగతి తెలుసు కదా, నేను హిందూ ధర్మం కోసం బాగా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. హిందూ ధర్మం కోసం చావడానికి నేను సిద్ధం. మీకు దమ్ముందా? మీరు మొగోళ్ళు అయితే, ఎవరైతే నిద్రపోతున్న హిందువులు మీరు మొగోళ్ళు అయితే ఇకనైనా నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, రక్షించుకో. నీ నోటి నుండి మొదటిసారి వింటున్న బూతులు వెళ్ళంజి సెక్యులర్ గొర్రెలకు సిగ్గనేది ఉంటే నిజంగా చావండి. వాళ్ళు సచ్చుడెందుకు? నా గొర్రెలు నా గాజులు ఇస్తా, నా గాజులు వేసుకోమని చెప్పండి. భజన చేసుకుంటూ కూర్చుంటారు. చెత్త నా కొడుకులు. నీ అమ్మ ఎవ్వడికి లేదు, నీకెందుకు రాబాయి? నాకు అర్థం కాదు. ఈ టాపిక్ ఎంత మాట్లాడినా గంటలు గంటలు అవుతుంది. కానీ ఈ నిద్రపోతున్న సిగ్గులేని వాళ్ళు మాత్రం సాంగ్ పేరు ఏంటి అక్క? మా వాళ్ళకు సెండ్ చేస్తా. భారతదేశమా ఏసుకి అని ఒక దవడల సాంగ్ ఉంటుంది. ఆ పాట పాడినోడు కూడా గేదెలు కాసే నా కొడుకు అనుకుంటా. వాయిస్ వాడు నీ అమ్మ జీవితం. చిన్న చిన్న పోరగాళ్ళని పెట్టి శాంతి అంట. దవడేం కాదు శాంత, బొచ్చేం కాదు, అంత శాంతి ప్రసాదించే ఆడైతే ఎందుకు 3 మేకులకి సచ్చాడు? ఎవడి మేకులు ఆడు పీక్కోలేడు కానీ పక్కన వాళ్ళంటే బాగా చేస్తారంట. మీ ముడ్డి మీరు కడుక్కోండి, తర్వాత పక్కన వాళ్ళ ముడ్లు కడుగుద్దు. కానీ ఆడ ముడ్డు ఆడు కడుక్కోలేడు, ఆడినాడు కాపాడుకోలేనోడు వీడొచ్చాడ మన పాపల్ని రక్షిస్తాడట. అసలు మీకు అర్థమవుతుందా? మనం మతం మారుతున్నాం, మనం క్రిస్టియన్ అవుతున్నాము, కన్వర్ట్ అవుతున్నాం అంటే మనం పాపాత్ములని ఒప్పుకున్నట్లే. ఏం పాపం చేశారు? ఏం పాపం చేశారు? మీకు మీ పాపాత్ములా? ఏం పాపాలు చేశారు? వాళ్ళంటే పాపాలు చేశారు కాబట్టి వాళ్ళు మేకులు దింపించుకొని చచ్చారు. మరి మీకేం పుట్టింది? ధైర్యంగా ఉండండి. సింహాలం మనం. హిందూస్ అంటేనే లయన్స్. అర్థమైందా? ఇది మన దేశం, ఎవ్వడికి ఛాన్స్ లేదు. ఇది మన దేశం, మన హిందూ దేశం. ఎక్కడ తవ్వినా మన విగ్రహాలు వస్తాయి తప్పితే ఎవ్వడి రావు. మళ్ళీ ఈ వీడియో చూసిన నా కొడుకైనా కౌంటర్ చేశాడు అనుకో, కారం పెడతా కొడతలారా. మేము విగ్రహారాధికులం కాదు, మేము విగ్రహారాధాలు చేయను అని నా కొడుకైనా వీడియో పెట్టారో దింపుతా రాడ్లు. ఎందుకు చెప్పనా? విగ్రహారాధన చెయ్యండి. ఎందుకురా విగ్రహాలు ఉన్నాయి? క్యామల్ మాత విగ్రహం, మేరీ మాత విగ్రహం, జీసస్ విగ్రహం, ఇంకేందబ్బా ఇంకేమో ఇంకా దవడాల విగ్రహాలు బోలెడు ఉన్నాయి. మళ్ళా సంక్రాంతులు, భోగిలు, బుర్రకథలు, జీసస్ భగవద్గీతను, జీసస్ శ్లోకాలు, ఇవన్నీ ఎందుకురా? మరి మీకంటూ మీ బతుక్కి ఒకటి లేదు. ఫాలో అవ్వరు, కాపీ చేసుకుంటూ బతకండి. మీ బతుకులన్నీ ఇంతే. సిగ్గు, శరం, మానం, మర్యాదలు ఏమీ లేవు మీ బతుక్కి. మీ బతుకు జడ. వాట్ యూ గోయింగ్ టు టేక్ యాక్షన్? నేను ఏం యాక్షన్ తీసుకుంటా బ్రో? నేను ఎప్పటికప్పుడు ఆడపిల్ల అయ్యుండి బయటికి వచ్చి నేను మాట్లాడుతూనే ఉన్నా, హిందూ సోదరులారా మేల్కొనండి, ఆ మతాలు మారకండి అని. నేనేంటి అలాంటి ఇంకా ఆడపిల్లలు కూడా వస్తున్నారు నా తర్వాత వీడియోస్ చేస్తున్నారు. మేమందరం హిందూ ధర్మం కోసం తెగించేసున్నాం. చంపితే చస్తాం, కేసులు పెడితే ఫైట్ చేస్తాం. హిందూ ధర్మం కన్నా ఏది ఎక్కువ కాదు. పుట్టాము, చస్తే మాత్రం ధర్మం కోసం, దేశం కోసం మాత్రమే చస్తాను. నేను చెప్తున్నాను కదా, నేను చస్తే దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే చస్తాను అంతే. ఎందుకంటే ఇవాళ ఆడపిల్లనై ఉండి నేను వీడియోస్ బయటికి 4 years నుంచి వీడియోస్ చేయడం వల్ల నా కొడుకులు నన్ను ఎంత బ్లేమ్ చేశారు తెలుసా? గొర్రెలు అయినా పట్టించుకోవాలి. మా ఇంట్లో క్లాసులు కూడా నేను పట్టించుకోవాలి. ఎందుకంటే నా ధర్మం నాకు ముఖ్యము, నా ధర్మం నాకు ముఖ్యము అని నేను స్టిల్. కాకపోతే ఈ 2020 నా కోసం నేను బ్రతుకుదాం అనుకున్నాను, జస్ట్ సరదాగా అంతే. అలా ఉన్న నన్ను మళ్ళీ ఈ వీడియోస్కి వెళ్ళికేసాయి, మళ్ళీ నాకు మంట పెట్టేలా చేశాయి. నేను కమెంట్స్ చదువుతాను. అక్క మనం ఎంత మొత్తుకున్నా సెక్యులర్ ముండా కొడుకులు మారరు. సెక్యులర్ ముండా కొడుకులు మారకపోతే ఇంకేముంది? మొన్న బైన్సాలో జరిగింది, రేపు మన ఇంట్లో జరుగుతుంది. మన పిల్లల్ని తగలబెట్టేస్తారు. అప్పుడు సంకనాకి పోతారు నా కొడుకులు. అప్పుడు ఏ సెక్యులర్ భావాలు కాపాడితే చూస్తా. ఏమో నాకే ఒళ్ళు మండుతుంది. చెక్కలు భజన చేసుకుంటూ కూర్చోండి. చెక్కగాలిలాగా ట్రైన్లలో అడుక్కుంటూ కూర్చోండి. మీ బతుకులు చెడ. మతాలు మారడానికి సిగ్గు లేదు, మార్చే వాళ్ళకి అసలే సిగ్గు లేదు. ఈసారి నిజంగా గొర్రెలు నేను చెప్తున్నాను, మతాలు మార్చేటప్పుడు మురికి నీళ్ళలో కాదురా, అందరూ వచ్చపోయండి.
అందరూ టబ్బులో వచ్చబోసేసి వాళ్ళు ముంచి తీయండి, ఆ వచ్చ తాగుతారు వాళ్ళు. మతాలు మారే ప్రతి నా కొడుకు వచ్చ తాగుతాడు. ఈ బతుకులు జాడ. మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి, నేను చదువుతాను. హాయ్ చెల్లి, కరెక్ట్ మాట్లాడుతున్నావు, సూపర్, థ్యాంక్ యూ అన్న. నేను మాట్లాడుతున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా రండి, లైవ్లు చేయండి. ఇది మన దేశం రా బాయ్, ఎవడో దేశం దవడ, ఇది మనది, మన హిందూస్ది, మనది మాత్రమే. ఏదోలే బతకండ్రా కొడుకల్లారా అని బతకనిస్తుంటే ఈ నా కొడుకులు చిన్నగా సాప కింద నీరులాగా వచ్చి మొత్తం ఆక్రమించేసుకుంటుంటే కళ్ళల్లో ఎవరిది పెట్టుకున్నాడో ఏం పెట్టుకుంటున్నారో మీరు, నాకైతే అర్థం కావట్లేదు. లిటరల్లీ నాకు మామూలు బూతులు వస్తలేదు భయ్య. బేసిక్గా ఈ బూతులు వీటికి నేను దూరం. ఎప్పుడైనా కోపం వస్తే కమెంట్స్లో తిడతాను తప్ప బేసిక్గా నేను బూతులు మాట్లాడను. ఏమైనా మాట్లాడినా కూడా క్లాసులు తీసుకుంటాను. అలాంటి నేను బూతులు మాట్లాడుతున్నానంటే ఏంటిది? నాకే బూతులు వస్తున్నాయంటే మరి మగముండా కొడుకులు మీకెంత బూతులు రావాలి, మీకెంత రక్తం ఉడికిపోవాలి? తీసుకోండి, భజన చేసుకుంటూ పాపులము మేము ప్రభు అని తిరగండి ట్రైన్లో వచ్చాను. సిగ్గులేని సెక్యులర్ మంద, నిద్రపోతున్న హిందువులు సిగ్గులేదు మీకు? ఎంత మొత్తుకోవాలి మేము? మీ అమ్మ మొత్తుకొని గంటలు స్పీచ్లు అయిపోతున్నాయి, గంటలు నోరు నొప్పులేస్తుంది. కాబట్టి ఒక్క నా కొడుకు సిగ్గు వస్తలేదండబ్బా, నాకు అర్థం కాదు. ఇడ అమ్మ జీవితం అక్కడెక్కడో చైనాలో కరోనా వైరస్ వస్తే అది దేవుడు పంపించాడా? నీ దేవుడు అంత దరిద్రుడా? అసలు దేవుడెవడే? ఏ బైబిల్లో ఉంది దేవుడు అని? ప్రతి ఒక్కరు దేవుడు అంటారు. ఎక్కడుంది? ఏ బైబిల్లో ఉంది జీసస్ దేవుడు అని? ఎక్కడన్నా మెన్షన్ చేశాడా నేను దేవుడిని అని? నేను దేవుడి బిడ్డని అన్నాడు. దేవుడు ఎట్లయితాడు? కరోనా వైరస్ అట దేవుడు పంపించాడంట. నా కుక్కకు మోషన్స్ అవుతున్నాయి, నేను వీడియో చేయడం వల్ల నా కుక్క అంతగానో పారుకుని ఏరుగేలా చేస్తున్నాడేమో నీ దేవుడు, అంతే కదా? మా ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయినా కూడా మీ దేవుడే చేస్తాడా? అరే ప్రపంచంలో ఏ ఇన్సిడెంట్ అయినా మీకు అనుకూలంగా ఎట్టరా మార్చుకుంటారు. కడుపుకు అన్నం తింటున్నారో పీ తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి మీరు, తెలుగు అమ్మాయి, తెలంగాణ నా నోట్ల నుంచి మామూలు బూతులు రావు. ఏంటంటే నేను చదువుకున్న అమ్మాయిని అలాంటి డిస్కస్టింగ్ వాడను కాదు. నా కొడకల్లారా, నేను కానీ తిట్టడం మొదలు పెట్టానంటే తెలంగాణ శకుంతల కూడా పనికిరాను నా ముందు. అన్ని బూతులు తెలుసు. నేను అమెరికాలో పెరిగానా? అమెరికాలో తెలంగాణ పిల్లని తీస్తా, తోలు తీస్తా. అర్థమవుతుందా? మంచి సాఫ్ట్ నేచర్ చదువుకున్నాము ఎందుకు అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడుతుంటే ఏంద్రా మీరు? నాకు అర్థం కాదు. దౌడ ఒకడు నా మీద ఏదో వీడియో చేశాడు, నీకు తండ్రులు ఎంతమంది అని. ఒరే నాకు తండ్రులు ఎంతమంది కదరా, నాకు ఒక్కడేరా, మా ఒక్కడే. మీరు హిందూ దేశంలో పుట్టి హిందువులుగా పుట్టి మతాలు మార్చుకుని నా కొడుకులు ఉంటారు చూసావా? ఒక హిందూ తండ్రి ఫక్ చేస్తే పుట్టిన మీరు ఎవడో క్రిస్టియన్ వాళ్ళని నమ్మేసి మతాలు మారిన మీరు రారు. 2-3 తండ్రులు కనిపించిన ప్రతి చర్చి ఫాదర్ని ఫాదర్ పాస్టర్ని పట్టుకుని ఫాదర్ అంట. ఎంతమందిరా ఫాదర్లు మీకు? అంటే ఎంతమందిరా మీ అమ్మకి? ఇప్పుడు చర్చిలో పాస్టర్ని పిలవాలి. ఫాదర్ అంటే నీ అమ్మకి మొగుడు ఆయమన్నవాడు ఫాదర్ అని పిలవడానికి? నీ అమ్మకి ఎంత మొగుళ్ళా? మీ అమ్మ మొగుళ్ళా ఏమన్నా వాళ్ళు? ఫాదర్ ఎట్లా అంటున్నారా? సిగ్గు అనిపిస్తలేదా? అరే నేను చర్చిలో పాస్టర్ని ఫాదర్ అంటున్నానంటే నా అయ్యగా కూడా నాకు ఇంతమంది అయ్యలా, నేను ఇంతమంది పుట్టానని ఏనాడు అనిపించదారా మీకు? శుభోదయం అక్క. నాకు అర్థం కాని విషయం ఒకటే, ముస్లింలు జాతీయ జెండా పట్టుకొని భారత జాతిని నాశనం చేయడానికి తిరగడం ఏంటో. అదే కదా ఈ సెక్యులర్ నా బట్టలకు అర్థం కావట్లేదు. వీళ్ళ బతుకులు ఇంకా నాకు వద్దు. నాకు బీపీ వచ్చిందంటే నేను తెలంగాణ శకుంతో పాటు అంత బూతులు వస్తాయి. ఈ నా కొడుకుల వల్లే కదా ఇదంతా అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఒక ముస్లిం సోదరుడు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఎందుకు అంతమంది ఏ ముస్లిం సోదరుడు 4-5 పిల్లలు తక్కువ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ జనాభా పెంచుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? దవడాలో సెక్యులరిజం అనుకుంటూ ఒక్కడు ముద్దు, ఇద్దరు వద్దు, బొచ్చు భోషానం అనుకుంటూ మనం మన జనాభాని తగ్గించుకుంటున్నాం. అర్థమవుతుందా? మన హిందూ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా? ఒరే నీ అమ్మ మోజేష్గా, నీ అమ్మ ఎంత మందితో పడుకుంటే నువ్వు పుట్టి క్రిస్టియన్ అయ్యావరా? పిచ్చి నా పుల్కా నా కొడక, మీరు మా ఎంట్రకలు కూడా పీకలేరా మీరు? పిచ్చి మోజేష్ మట్టుపల్లి అంటే ఒరే బాడకో, నీ పేరు ఏం మత్తయ్యో జీసస్ పెట్టుకోరా లంగా నా కొడక. మళ్ళీ అంటారు నెక్స్ట్ కౌంటర్లు ఏమొస్తుంది తెలుసా? ఇగో మీ హిందూ అమ్మాయి ఇంత బూతులు మాట్లాడుతుంది, ఇదేనా మీ సంస్కృతి నేర్పించిన సంస్కారం అంటారు. నా కొడకల్లారా, మా సంస్కారము అన్నీ నేర్పిస్తుంది. ఎక్స్ట్రా చేసినావని
నరికి పోగులు పెట్టమని నేర్పిస్తుంది, మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండమని కూడా నేర్పిస్తుంది. మీలాగా లంగా వ్యవహారాలు తండ్రితో పడుకోమని, తండ్రితో కాపురాలు చేసి పిల్లల్ని కనడము, తల్లితో పడుకొని ఈ పిల్లల్ని కనడము, ఇట్లా లంగా వ్యవహారాలు మాకు తెలియదు. మా ధర్మంలో లేవు బాబోయ్. మాది ఏదైనా కర్మ సిద్ధాంతము. కడుపుకి అన్నం తింటే ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది. అన్నం తింటం లేదు కాబట్టి ఏదైనా చేస్తారు. అసలు ఉన్నారు ఎందుకు డబ్బుల గురించి ఏదైనా చేస్తారు. అయ్యో డబ్బుల గురించి మతాలు మారుస్తారు, టీ తింటారు, పిల్లలు నమ్ముకుంటారు, ఇంకా దానికి వస్తే అమ్మను కూడా పంపిస్తారు. ఎందుకంటే మాకు డబ్బులు కావాలిగా. మాకు విలువల మేము ఆ పిచ్చి బుక్ చదివేట వాళ్ళకి ఎవరికి ఉంటాయి అన్న విలువలు? ఆ బుక్కే దరిద్రమైన బుక్. ఒక బుక్ ఉంటుంది నల్ల బుక్, ఆ బుక్కే దరిద్రమైన బుక్. దాన్ని చదివిన వాడికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇవాళ బూతులు మాట్లాడుతున్నానంటే నా భారతదేశాన్ని పట్టుకొని ఎవడో లత్తుకొని నా బట్ట భారతదేశం వేసుకుంటాడా? అది ఎవడు ఏడబుట్టిండు? భారతదేశం వేసుకేంది దౌడగాళ్ళు? అసలు ఎవరికి నా కొడుకులు అందరూ? ఎవరికి పుట్టిన నా కొడుకులు వీళ్ళంతా? మీకంత కారిపోతే పోయి ఎక్కడైతే పుట్టాడో ఆ దేశంలో పోయి మింగించుకోండి. అంతేగాని మా దేశంలో ఉండి ఏ దేశం భారతదేశం ఏసుకి దవడ అన్నారనుకో కోసి కుక్కలకి వేస్తాను కొడుకులారా. నేను హిందూ ధర్మం కోసం ప్రాణాలు అర్పించి కూడా నేను సిద్ధము. నా దేశం కోసం, నా ధర్మం కోసం ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఏం చేస్తారో చేసుకోండి, నేను ఫేస్ చేస్తా. ఏమన్నా ఫేస్ చేస్తా. భయం అనుకుంటున్నారా? నేను ఇవాళ బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నానంటే నా ధర్మం అంటే ఎంత ప్రేమ ఉంటే నేను బయటికి రావాలి, నా ధర్మం అంటే ఎంత ఇష్టం ఉంటే బయటికి రావాలి. తెగించేసి వచ్చాను మేము బయటికి. నేనైతే ఏంటి అలా వీడియో చేసే వాళ్ళందరూ కూడా తెగించి వచ్చేసాం రా. నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మేము ప్రాణాలు ఇచ్చేస్తాం రా. మేము మాకు డబ్బులు ఎవరు ఇయ్యరు రోయ్. మీలాగా మతాలు మారిస్తేనో వీడియోస్ చేస్తే మాకెవరు డబ్బులు ఇవ్వర్రా. మేము జెన్యున్గా చేసుకుంటున్నాం. మేము మా ధర్మం కోసం, మా ఇష్టానుసారంగా మా ధర్మం కోసం మేము వీడియోస్ చేసుకుంటున్నారా? పిచ్చి మీరు ఒక వీడియోస్ చేయాలన్నా, మీరు చర్చిల్లో ఏడవాలన్నా మీకు ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు పారేస్తే కానీ మీ బతుకులు ఇది చేయలేరు. ఏంటి ఇప్పుడే కరుడుగట్టిన హిందువులు బయటకు వస్తున్నారు. చాలా బాగా మాట్లాడు. థ్యాంక్ యూ అన్న. సో మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి, నేను చదువుతా. నా కొడుకులకి ఈ వీడియో దిగిపో.